హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిముత్యాలు యూట్యూబ్ ఛానల్. నేను మీ పృథ్వీరాజ్. సో విజయవాడ వ్లాగ్ డే 2 పార్ట్ 2కి అయితే మీకు స్వాగతం అనమాట. ఇప్పుడు నేను ఉండవల్లి కేవ్ టెంపుల్లో అయితే ఉన్నాను అనమాట. ఇది విజయవాడ కనకదుర్గ టెంపుల్ నుంచి ఒక 5.6 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది, హిస్టరీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడికి ఎంట్రీ టికెట్ అయితే మనిషికి 25 రూపీస్ అనమాట. మీ దగ్గర కెమెరా ఉంటే ఎక్స్ట్రా 25 రూపీస్ తీసుకుంటారు. ఒకవేళ ఫోన్లో రికార్డ్ చేయాలనుకుంటే అది ఫ్రీ అనమాట. ఇప్పుడు నేను దీని హిస్టరీ అయితే మీకు చెప్పబోతున్నాను. ఉండవల్లి కేవ్స్ దీనిని గుప్తాస్ 420 సిఈ నుంచి 620 సిఈ మధ్యలో అయితే కట్టారని ఆర్కాలజిస్ట్ అయితే చెప్తున్నారు. ఈ టెంపుల్ని ఎందుకో తెలియదు కానీ కొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల మధ్యలోనే కట్టడం అయితే ఆపేశారనమాట. అండ్ ఒక రూమర్ అయితే ఉంది, అది ఏంటంటే ఈ టెంపుల్ నుంచి శ్రీ కనకదుర్గ టెంపుల్, విజయవాడలో ఉన్న కనకదుర్గ టెంపుల్కి సీక్రెట్ అండర్ గ్రౌండ్ రూట్ అయితే ఉందని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. అండ్ మనము వెళ్తున్న కొద్దీ మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇది ఎస్పెషల్లీ ఇది 4 ఫ్లోర్స్లో అయితే కట్టారు. అండ్ 3rd ఫ్లోర్లో శ్రీ పద్మనాభ స్వామి విగ్రహాన్ని అయితే కొండ లోపలనే చెక్కారు, సపరేట్గా ఎక్కడి నుంచో తేలేదు. అండ్ ఇది 25 అడుగులు 25 ఫీట్స్ అయితే ఉంది. అండ్ ప్రపంచంలో మొత్తం 3 పద్మనాభ స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒకటి ఇక్కడ, రెండోది ఇంకా తెలంగాణలోని అనంతగిరిలో, అండ్ మూడోది కేరళలో ఉన్న తిరువనంతపురంలో. అండ్ మీరు దీన్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తే చాలా మటుకు ఇన్కంప్లీట్గానే ఉంటుంది, అది ఎందుకో తెలియదు. అండ్ ఇక్కడ చాలా దేవుళ్ళ విగ్రహాలు అయితే చెక్కినవి ఉన్నాయి. అండ్ విజయవాడకు వచ్చిన ప్రతి టూరిస్ట్ అయితే ఇక్కడికి కంపల్సరీ వస్తారు. మీరు కూడా పక్కా రండి, ఎందుకంటే నేను విజిట్ చేశాను కదా. ఇక్కడికి వెళ్ళి బయటికి వచ్చినాక ఒక డిఫరెంట్ ఫీల్తో అయితే బయటకు వచ్చాను. మీరు కూడా దాన్ని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ మీకు చెప్పాను కదా ఒక సొరంగ మార్గం ఉందని, అందులో నుంచి గుప్తాస్ అయితే వాళ్ళ సైనికుల్ని ఇంకా వాళ్ళు కూడా యుద్ధ సమయాలలో ఎస్కేప్ అవ్వడానికి, లేకపోతే వాళ్ళ ట్రాప్స్ని పెట్టడానికి దీన్ని అయితే యూజ్ చేస్తారని రూమర్ ఉంది. అండ్ ఇప్పుడు మనం 1 by 1 ఈ ఫ్లోర్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫస్ట్ మనమైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఇది చూస్తుంటే ఇది గుప్తాస్ తపస్సు చేసుకునే ప్లేస్ లాగా అయితే ఉంది. అండ్ ఇక్కడ మీద వెనకాల షెల్ఫ్స్ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ షెల్ఫ్స్ లాగా అయితే ఉంది. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళ వస్తువులు పెట్టుకొని ఉంటారు. అండ్ ఈ ఫ్లోర్ మొత్తం అట్లనే ఉంది. అండ్ పిల్లర్స్ కూడా కొంచెం అన్ఈవెన్గా ఉన్నాయి, కొంచెం ఏం డిజైన్ లాగా ఏం చెక్కలేదు. నాకు తెలిసి ఇది కూడా ఇన్కంప్లీట్గానే ఉంది. లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను కానీ అక్కడ గబ్బిలాలు ఉన్నాయి, అందుకని కొంచెం భయంగా ఉంది. అండ్ ఇక్కడ కార్నర్లో ఒక హోల్ లాగా అయితే ఉంది, దాన్ని మొత్తం జాలితో అయితే కట్టేశారు. నాకు తెలిసి ఇదే ఆ స్వరంగ మార్గం అనుకుంటా శ్రీ కనకదుర్గమాత టెంపుల్కి. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఈ మెట్లను చూసినట్టయితే ఇవి గుప్తాస్ కట్టింది కాదు, ఇవి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, అంటే గవర్నమెంట్ కట్టించారు అనుకుంటే. అండ్ కొంచెం మీదికి వెళ్తే ఈ మెట్లు అయితే అన్ఈవెన్గా ఉన్నాయి, అంటే ఇవి గుప్తాస్ కట్టింది, అంటే ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి అట్లా అని చెప్తున్నాను. అండ్ ఇక్కడ కూర్చున్నాక అయితే మంచిగా డోర్స్ అయితే ఉన్నాయి లాక్ చేసినవి. అండ్ లోపలికి అయితే ఎంట్రన్స్ లేదు, కానీ లోపల అయితే ఎంటీగానే ఉంది. నాకు తెలిసి ఇందులో దేవుడి విగ్రహాలను అయితే పెట్టే ఉంటారు. అండ్ ఇక్కడ దేవుడి విగ్రహాలను కూడా చెక్కారు, గోడ మీదనే చెక్కారు. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్లోర్ అయితే ఖాళీగా ఉంది, ఇన్కంప్లీట్గానే ఉంది. అండ్ ఇప్పుడు మనం 3rd ఫ్లోర్కి అయితే వెళ్దాం, ఇదే మెయిన్ అనమాట. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయాను, ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న గోడల మీద అయితే సంథింగ్ రాశారు, అది తెలుగులాగానే ఉంది కానీ అది ఏం లాంగ్వేజ్ అర్థం అవ్వట్లేదు. తెలుగుయే కానీ పాత అయిపోయింది కదా, సరిగ్గా కనబడట్లేదు, అర్థం అవ్వట్లేదు ఏం రాశారో మరి. సో ఇప్పుడు మనం 3rd ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. 3rd ఫ్లోర్లో మీరు చూసుకున్నట్టయితే చాలా దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి, ఇంకా ఇక్కడ చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి, ఇంకా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా ఒక చిన్న చిన్న రూమ్స్ అయితే ఉన్నాయి కానీ లాక్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం మెయిన్ మన పద్మనాభ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇది కూడా ఒక అందులోనే భాగము, ఇది సపరేట్గా ఏం లేదు కానీ దీన్ని ఇండివిజువల్గా ఒక రూమ్ లాగా అయితే తయారు చేశారు. ఇప్పుడు లోపలికి వెళ్తే చాలా ఏమంటే పెద్దగా ఉంది, చెప్పాను కదా 25 అడుగులు 25 ఫీట్స్ ఉందన్నమాట. ఇది విశ్రాంతి తీసుకుంటున్నాడు అనమాట పద్మనాభ స్వామి. తన చుట్టూ తనకు నీడలా ఉండడానికి 7 తలల పాము అవుతుంది, దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పద్మనాభ స్వామి చెయ్యి అయితే ఇట్లా మీదికి ఉంది అనమాట. అయితే ఇక్కడ రూమర్స్ ఏంటంటే గుప్తాస్ అయితే బుద్ధుడి విగ్రహాన్ని అయితే తన చేతి దగ్గర పెడదామని అనుకున్నారంట, కానీ ఎందుకో పెట్టలేకపోయారు. ఇది రూమరే, ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకా
సింహాల బొమ్మలను ఇంకా వేరే వేరే బొమ్మలను అయితే చెక్కారు, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం 4th ఫ్లోర్కి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ టెంపరీగా క్లోజ్ అయి ఉంది. ఇది వచ్చేసి ఉండవల్లి కేవ్స్ అన్నమాట. మీరు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. అండ్ ఇది వీడియో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ యువర్ పృథ్వీరాజ్. థ్యాంక్ యూ.